అధికార దాహంతో ఈ కాలంలో పార్టీలు మారుతున్న నాయకుల్ని చూసిన, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన, అధికారం కోసం అధికార పార్టీలోకి పరిగెడుతున్న నాయకుల్ని చూసిన, అలాంటి సమయంలో ఏ రోజు కూడా అధికారం కోసం పరిగెట్టకుండా కేవలం ప్రజల కోసము ప్రజాసేవ చేసినటువంటి నాయకుడు జీవన్ రెడ్డి గారు ఇవాళ ప్రజాసేవకి అంకితమైనటువంటి కేసీఆర్ గారితో జతగలవడం ఈ జిల్లాకే కాదు ఈ రాష్ట్రానికి కూడా గొప్ప శుభపరిణామం. ఇది ఈ మధ్య చూస్తూ ఉన్నాం, మొన్న కౌన్సిల్ ఎలక్షన్లు కానీ సర్పంచ్ ఎలక్షన్లు కానీ దగ్గరగా చూసిన ఆ ఎలక్షన్లలో ఒక్కొక్కరు గెలవడానికి పాపం పడని కష్టం లేదు, పెట్టని ఖర్చు లేదు, వాళ్ళ ఆస్తులు తాకట్టు పెట్టుకొని అన్నీ చేసుకొని ఒక్కొక్కరు కౌన్సిలర్ కూడా ₹1,00,00,000 ఖర్చు పెట్టిన ఈ కాలంలో ఇప్పటి వరకు 45 ఏళ్ళు 46 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఇంకా అదే బల్ల కుర్చీ మీద కూర్చొని అదే హుందాగా రాజకీయం చేస్తున్నటువంటి జీవన్ రెడ్డి గారు మా పార్టీకి రావడం గొప్ప పరిణామం. ఎందుకంటే కేసీఆర్ గారు ఆ రోజు ఎట్లా అయితే ఉద్యమం మొదలుపెట్టినారో, ఆ రోజు కేసీఆర్ గారి మీద పోటీ చేసినా కూడా కానీ కేసీఆర్ గారు రాజకీయం పట్ల ఉన్న గౌరవంతో వారి వల్ల కేసీఆర్ గారిని జతగలిసినారు. ఆ రోజు కేసీఆర్ గారి మీద పోటీ చేసినా కూడా కేసీఆర్ గారు చేసే పద్ధతులు, కేసీఆర్ గారికి రైతుల మీద ప్రేమ ఉన్న, కేసీఆర్ గారికి ప్రజల పట్ల ప్రేమ, ఇవన్నీ కూడా చూసి ఇవాళ జీవన్ రెడ్డి గారు మా బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ కాలంలో అధికార పార్టీ నుంచి అపోజిషన్ పార్టీకి రావడం అంటే అపోజిషన్ పార్టీ మీద ఉన్న గౌరవం ప్లస్ రెండోది తన ప్రజల పట్ల తనకున్న ప్రేమ, కేవలం బీఆర్ఎస్ పార్టీ ఆ పనులు చేయగలుగుతుంది కాబట్టి వారి వల్ల బీఆర్ఎస్ పార్టీలో చేరుతూ ఉన్నారు. ఇంతకుముందే రమణ గారు చెప్పినట్టు ఇవాళ ఇక్కడ పార్లమెంట్లో బీజేపీ సభ్యులున్న, కేంద్ర మంత్రులు బీజేపీ వాళ్ళైనా ఇప్పటి వరకు తెలంగాణ కోసం ₹1 పని చేయలేదు. వారికి కావాల్సి అది కూడా ఒక అధికార పార్టీ, వారికి కావాల్సి అది అందులో కూడా పోవచ్చు, కానీ లేదు. కేవలం బీఆర్ఎస్ పార్టీయే ప్రజలకు న్యాయం చేయగలుగుతుంది, కేవలం బీఆర్ఎస్ పార్టీయే రైతులకు న్యాయం చేయగలుగుతుంది అని చెప్పి వారికి పూర్తి నమ్మకం ఉంది కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో చేరుతూ ఉన్నారు. ఇవాళ మా జిల్లాకు మా రాష్ట్రానికి కూడా ఇంత గొప్ప నాయకుడు, ఇంత మంచి నాయకుడు మా బీఆర్ఎస్ పార్టీలో చేరడం మంచి శుభపరిణామం. తప్పకుండా మేమందరం కూడా వారి పద్ధతుల్లో, వారు చూపించే మార్గంలో అందరం కూడా నడుస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.